హలో, నేను సాయిరామ్ టీచర్ని మాట్లాడుతున్నాను. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఏంటంటే నేను తిప్పతీగవి అది వట్టి కొమ్మలే తెచ్చిపెట్టాను. వాటికి ఆకులు లేకుండే వట్టి తీగలు తెచ్చిపెట్టాను. ఫస్ట్ టైం మీకు నెల క్రిందట చూపించాను. తర్వాత ఇది ఈ విధంగా ఆకులు వచ్చేసి తీగ పారింది. ఈ తిప్పతీగ నేను కొమ్మలు కట్ చేసుకొని తీసుకొచ్చేసి తొట్టిలో పెట్టాను. ఇలా ఆకులు వచ్చేసాయి. అయితే ఇది షుగర్కు, బీపీకి, జ్వరం, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఈ తిప్పతీగ ఇలా పారుతుంది. నేను నెల క్రితం కొమ్మలు తెచ్చిపెట్టాను, ఒక ఆకు కూడా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ తిప్పతీగ మంచిగా తీగ పారింది. ఇప్పుడు నేను ఇందులో ఆకులు కూడా యూజ్ చేసుకున్నా, జ్యూస్ చేసి తాగాను. ఇంకా తినడం మామూలుగా కూడా తినొచ్చు. అయితే దీనికి కొమ్మలు బాగా ముదిరిపోయాక వాటి మీద పొట్టు తీసేసి వాటిని గ్రైండ్ చేసి ఇంకా బాగా ఇట్లా చాలా మొక్కలు అక్కడక్కడ పెట్టి బాగా పెడితే చాలా కొమ్మలు వెళ్తుంటాయి. అవి లావుగా అవుతాయి. ఒక 1 year తర్వాత అవి తెంపుకొని మంచిగా గ్రైండ్ బట్టి వాటర్లో వేసి వడపోసి ఇట్లా నీళ్ళల్లో పెడితే అది సత్తు అని వెళ్తుంది. షుగర్కు తింటారు, అది మందు. అట్లా తయారు చేస్తున్నారు. ఇది దీన్ని అమృతవల్లి, తిప్పతీగకు మరో పేరు అమృతవల్లి, మన సంజీవని, ఎన్నో పేర్లు ఉన్నాయి తమిళంలో అన్నిట్లో. దీన్ని బాగా పెద్దవాళ్ళు చాలా వాడుతున్నారు. నేను ఒక ప్లేస్కి వెళ్ళినాను, జామ చెట్టుకు మొత్తం ఈ తిప్పతీగ ఉన్నది. ఇక్కడ పక్క గోడకి వాడితే కూడా నేను ఆకులు తెంపుకొచ్చుకున్నా, కొమ్మలు తెంపుకొచ్చుకున్నా. ఈ కొమ్మ పెట్టి 4 రోజులైంది. అప్పుడే ఇన్ని ఆకులు వచ్చేసాయి. ఇప్పుడు జ్యూస్ తాగుతున్నాను. హెల్త్ కూడా మంచి క్యూర్ అవుతుంది. మంచిది తిప్పతీగ, ఆరోగ్యానికి ఎంతో మంచిది తిప్పతీగ. ఇది షుగరు, బీపీని కంట్రోల్లో వస్తుంది. కరోనా టైంలో కూడా అందరూ ఈ తిప్పతీగ పోయి తీసుకొచ్చుకున్నారు. చేన్లలకు, పెరళ్ళకి వెళ్ళి పోయి ఈ తిప్పతీగ ఆకులు తెంపుకొచ్చుకొని జ్యూసులు తాగిండ్లు. అప్పుడు కరోనా కూడా తగ్గిపోయింది. దీని విలువ అందరికీ తెలిసి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది కూడా చాలామంది. ఇలా కుండీలో పెట్టుకుంటే కూడా ఒక కుటుంబానికి ఉపయోగం వస్తుంది. నేను రణపాల చెట్టు కూడా పెట్టాను. మొన్న ఎవరో ఒక ఆవిడ వచ్చింది, మాకు తెలిసిన ఆవిడ. ఈ రణపాల చెట్టు కిడ్నీల రాళ్ళు కరిగిస్తుంది, ఎన్నిటికో ఉపయోగకారి. అరే రణపాల ఆకులు తెంపిమంటే 7-8 గల తెంపించాను, తీసుకెళ్ళింది. కట్ చేసి ఇచ్చాను, తీసుకెళ్ళింది. ఇలా ఎందరికో ఉపయోగపడుతుంది. తిప్పతీగ మాత్రం చాలా 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 మంచిది. ఎక్కడైనా ఆ జామ చెట్లకు కానీ, లేక మామూలుగా గోడలకు కానీ, అక్కడ చెట్లలో కానీ, చెట్టుకు కానీ, అది అడవి ప్రాంతంలో కానీ, ఈ పెరట్లో, తోటలో ఇవి బాగా ఉంటాయి. తీసుకొచ్చి కొమ్మలు నాటి పెట్టుకుంటేనే మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి. ఇది బాగుంటుంది చూడడానికి. గ్రీనరీ కూడా చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను జ్యూస్ ఒక 4 ఆకులు వేసేసుకొని 30 పెద్ద గ్లాస్ నీళ్ళు 30 పోసి కాస్త మరిగించుకొని వడపోసుకొని తాగుతాను. చాలా జ్వరం కూడా తగ్గిపోతుంది. ఇది బీపీ, షుగర్ కంట్రోల్ వస్తుంది. ఇది ఒక వరప్రసాదం అనుకోవాలి. తిప్పతీగ అంటే మామూలు మాట కాదు. చాలా 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 మంచిది. ఆయుర్వేదిక్ వైద్యులు చాలా వీటితోని